సిరిసిల్ల డిస్ట్రిక్ట్ గంభీరావుపేట మండల్ భీముని మల్లారెడ్డిపేట. ఈడ ఉన్నది లొకేషన్ అయితే వేరే, అసలు వేరే అంటే వేరే ఉన్నది. చూపిస్తావా? హనుమంతుడు అటు ఫేస్ చేసి ఉంటాడు కదా, ఇక్కడ మాత్రం ఇటు ఫేస్ చేస్తుంది. అబ్జర్వ్ అయ్యింది. మాండవ్య నది అని అంటారు. వచ్చిన భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్తారు. బండ అయితే అసలు వేరే అంటే వేరే ఉంది. నేను ఎప్పుడు కూడా ఇట్లా అనమాట. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది గాయ్స్. చూసుకోరి భీముని విగ్రహం. వెంకటేశ్వర స్వామి జై నమః. ఇక్కడ చూసుకుంటే రాముని పాదముద్రలు. ఇక మనం చూసుకున్నట్టయితే భీముని మోకాలు, అక్కడ తల ముద్రలు ఉన్నాయి చూడండి. తల దాకి ఇక్కడ మోకాలు దాకి ఇట్లా అంటారు. దాకా పోతాయి మొత్తం బండల నడవల నుంచో పోతాయి వాటర్. అది వరకు మనోజపం మారుతంజవేగంజితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాధ్వజం వానర యూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మనం భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ముఖ్యంగా 4 దేవస్థానాలు ఉన్నాయి. అవి ఏమిటి అనగా రామాలయం, వెంకటేశ్వరాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి వారి దేవస్థానాలు ఇక్కడ ప్రసిద్ధి. పూర్వము స్థల పురాణం ప్రకారము ఇక్కడ 1100వ శతాబ్దంలో రామాలయం, వెంకటేశ్వర ఆలయం మాత్రమే ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. పూర్వము ఈ రామాలయము, వెంకటేశ్వర ఆలయానికి ప్రతినిత్యము నైవేద్యం అర్చకుడు తెస్తూ ఉండగా కొంతకాలానికి ఆ నైవేద్యం మలంగా మారడం జరిగిందట. ఆ మలంగా మారుతున్న నైవేద్యాన్ని చూసి ఆ అర్చకుడు గ్రామంలో ఉన్న పెద్దలకు చెప్పగా ఆ పెద్దలు రామాలయంలో రాముల వారిని, స్వామి మేమేమైనా అపచారం చేస్తున్నామా, నైవేద్యం మలంగా ఎందుకు మారుతుంది, దీనికి పరిష్కారం చూపుము అని వారు రాముల వారికి నమస్కారం చేసి ఆ రోజు రామాలయంలో నిద్ర చేశారట. 6 రామాలయంలో నిద్ర చేశారట. ఆ 6 ఎవరైతే ఆ రామాలయంలో నిద్ర చేశారో వారికి స్వప్నంలో కలలో ఆంజనేయ స్వామి వారే కనబడి, నేను ఒక ప్రాంతంలో ఉన్నాను, మీరు తెల్లవారుజామునే ఎడ్ల కచ్చరం తీసుకొని పోండి, ఎక్కడైతే ఎడ్ల కచ్చరం ఆగుతుందో అక్కడ ఉత్తరం బాదుకు తవ్వండి, నేను వెళ్తాను అని ఆ కళలో 6కి చెప్పగా 6 తెల్లవారుజామునే వారికి వచ్చిన స్వప్నం గురించి చెప్తూ ఉండగా అందరికీ కూడా ఒకే రకంగా కలపడడం చేత ఇది నిజమే అనుకొని ఆ 6 ఎవరైతే నిద్ర చేశారో వారు ఒక ఎడ్ల కచ్చరం తీసుకొని ఈ గ్రామం నుంచి ప్రయాణం చేశారట. ఈ గ్రామం నుంచి 16 గంటలు ప్రయాణం చేశాక ఒక ప్రాంతం నందు ఆ బండి ఎడ్ల కచ్చరం ఆగగా ఆ ఎడ్ల కచ్చరానికి ఉత్తరం బాదుకు చూడగా ఆ పెంటపాయి కనబడిందట. ఆ పెంటపాయి దగ్గర వీరు తవ్వడంలో 3 గజాల లోపల ఈ మనం దర్శిస్తున్న ఆంజనేయ స్వామి వారు 7.5 అడుగుల ఆంజనేయ స్వామి వారు ఆ పెంటపాయిలో దొరికాడట. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో ఆంజనేయ స్వామి వారు కనబడ్డారో ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు స్వయంభుగా స్వామివారు ఈ ప్రాంతంలో నిలిచాడు కనుక మేము ఇక్కడే ప్రతిష్ఠించుకుంటాం, కానీ మీరు మాత్రం తీసుకుపోవడానికి వీలు లేదని ఈ అబ్జెక్షన్ చేశారట. ఎప్పుడైతే ఆ గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పైకి తీయడానికి 3 గజాల లోపల నుంచి పైకి తీయడానికి తీస్తూ ఉండగా సాంబారు ఎంతకు కూడా ఆ గ్రామస్తులు ప్రయత్నించిన ఇంచు కూడా లేవలేదట. ఎప్పుడైతే ఈ భీముని మల్లారెడ్డిపేట
గ్రామ ప్రజలు వెళ్ళిన వారు ఆ గ్రామ ప్రజలతో మేము ఒక ప్రయత్నం చేస్తాము, సోమవారం వస్తే మేము తీసుకొని పోతాం, లేదంటే మేము వెళ్ళిపోతామని చెప్పగా ఆ ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామస్తులు సోమవారిని ఇలా నమస్కరించారట. స్వామి, నువ్వు వస్తానంటేనే మేము వచ్చాము, ఇప్పుడు వీరు తీసుకుపోవడానికి వీలు లేదా అంటున్నారు, నువ్వు వస్తా అంటే మేము తీసుకొని పోతాం, లేదంటే వెళ్ళిపోతామని నమస్కరించి ఈ 6 లాబడితే ఈ 7.5 అడుగుల విగ్రహం అమాంతం లేచిందట. అదే నిదర్శనంగా ఆ గ్రామస్తులు ఆంజనేయ స్వామి వారికి ఆ ప్రాంతానికి వెళ్ళడం ఇష్టమని ఆ గ్రామస్తులు వెళ్ళమని చెప్పారట. ఈ గ్రామస్తులు తీసుకెళ్లిన ఎడ్ల కచ్చరం మీద మళ్ళీ ఈ గ్రామానికి తీసుకొని వచ్చారట. ఎప్పుడైతే ఈ గ్రామానికి పొరిమళ్ళకి రాగానే మనం ఎక్కడైతే ఆంజనేయ స్వామిని చూస్తున్నామో ఆ ప్రాంతం నందు మారేడు చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉండేదట. ఆ బ్రహ్మరాక్షసి వల్లనే నిత్యం రామాలయం వెంకటేశ్వర ఆలయానికి ధూపదీప నైవేద్యం కాక నైవేద్యాన్ని బలంగా మార్చేదట. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు ఈ గ్రామాన్ని పొరుగులకు రాగానే ఆ చెట్టు భస్మమైందట. అంటే మొత్తం అంటుకొని భస్మమైందట. ఎక్కడైతే బ్రహ్మరాక్షసుని సంహరించాడో ఆ ప్రాంతానికి మనం చూస్తున్న ఈ ఆంజనేయ స్వామి ఉన్న ప్రాంతానికి రాగానే ఎడ్ల కచ్చరం కళ్ళలేదట. ఈ గ్రామస్తులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఎడ్ల కచ్చరం కళ్ళకపోవడం చేత ఆ బండి నుంచి ఎట్లయితే నిలబెట్టాడో అలాగే స్వామివారు నిలబడి ఉన్నారని చెప్తారు. కొంతకాలం వరకు కూడా ఏ సపోర్టు లేకుండా స్వామివారు అలాగే నిలబడి ఉన్నారట. తరువాత స్వామివారికి గద్ద నిర్మాణం చేసి పునఃప్రతిష్ఠ చేశారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వారి స్థల పురాణం. జబలో శ్రీరామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి జై.